మనకిష్టమైన వాళ్ళ కోసం వాళ్ళకిష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడంలో ఉండే హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. అలాంటి ఒక స్పెషల్ పర్సన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళకి సీ ఫుడ్లో ప్రాన్స్ అంటే చాలా ఇష్టం, లీఫీ గ్రీన్స్లో గోంగూర అంటే ఇంకా ఇష్టం. రెండు కలిపి గోంగూర ప్రాన్స్ చేయాలి కదా అనే ఐడియా వచ్చింది. సో నేను గోంగూర ప్రాన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి గోదావరి పచ్చడిలండి, చిన్నగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. గోంగూర పచ్చడిలు ఈ మెథడ్లో నేను ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళకి ఈ మెథడ్లో ఉండడమే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పైస్ ఎక్కువ తింటారు. సో అందుకని ఈ మెథడ్లో ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మా నాన్నమ్మ గారు చేసే స్టైల్ అయితే ఇది కాదు, ఆవిడ వేరే స్టైల్లో ప్రిపేర్ చేసేవారు. గోంగూర నాకు దొరికింది కొంచెం ముదురుగా ఉంది, అందుకే గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేసి ఉప్పు వేసి మగ్గబెట్టి దాన్ని తీసి రోట్లో వేసి కచ్చాపచ్చాగా కుమ్ముకొని దాన్ని తీసి కర్రీలో యాడ్ చేశాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుందని, ఇందులోకి కారం చాలా ఎక్కువ పడుతుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంది. ఈ గోంగూర పచ్చడిలోకి తాలింపు లేకుండా దీని టేస్ట్ అనేది ఇన్కంప్లీట్గానే ఉంటుంది, ఎందుకంటే తాలింపుతోనే ఒరిజినల్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట, ఒక అథెంటిక్ ఫ్లేవర్ వస్తుంది దానికి. సో నేను తాలింపు వేసుకుంటున్నాను. గోంగూర పచ్చడి కర్రీ రెడీ చేసి ట్రైన్లో వాళ్ళకి ఇచ్చేయడానికి బాక్స్ సర్దేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.